ఏపీ బెవరేజెస్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ తిరుపతి జిల్లా కోట పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. గాంధీ బొమ్మ వద్ద నుండి క్రాస్ రోడ్ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నూతన మద్యం పాలసీ రాబోతోందని, మద్యం షాపులు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుందని ప్రచార మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయని తెలిపారు. తాము 2019 సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వ నిబంధనల మేరకు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్లో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగులుగా నియామకమయ్యామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5,000 మంది ఉన్నామని, మా జీతాలకు భద్రత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ భద్రత ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ఈరోజు ఇక్కడ ఇంతమంది చేరి ఉన్నారంటే దానికి కారణం 4,000 కుటుంబాలు బజార్ను పడతాయని, వీధిని పడతాయని ఈ యొక్క ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేయడానికి మాత్రమే ఇక్కడికి అందరం వచ్చి ఉన్నాము. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేటువంటి కార్యక్రమం కాదు ఇది. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నటువంటి కార్యక్రమం ఇది. ఇక్కడ ఉన్నటువంటి సేల్స్ మెన్స్, సూపర్వైజర్లు గత ప్రభుత్వం 2019లో అధికారికంగా నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వెరిఫికేషన్ చేశారు. మరియు మాకు ఎస్పీ గారు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ కూడా మాకు చేసి ఈ యొక్క ఉద్యోగాలకు మమ్మల్ని ఎన్నిక చేయడం జరిగింది. మేము ప్రభుత్వం తరఫున మేము రావడం కాదండి, మా యొక్క జీవితాలని ఉద్దేశించుకొని మేము ఆ యొక్క ఉద్యోగాల్లో చేరడం జరిగింది. మా యొక్క బతుకు తీరు కోసం ఆ దినాల్లో మేము ఉద్యోగాల కోసము వచ్చాము మేము. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మాకు వినిపించినటువంటి ఒక వార్త ఏంటంటే, ఈ యొక్క ప్రభుత్వం మద్యం షాపుల్ని ప్రైవేట్ పరం చేస్తారని మాధ్యమాల్లో, ప్రచార మాధ్యమాల్లో వస్తుంది కనుక మా యొక్క విషయం ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేదు. కాబట్టి మా వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు. అంటే మా బతుకులు ఏమైపోతాయి, మేము ఏమైపోతామనేది విజన్తో 5,000 కుటుంబాల దాకా ఈరోజు వీధిని పడతాయని ఆందోళనతో, భయంతో ప్రభుత్వానికి మా యొక్క విజ్ఞప్తి తెలియజేయడానికి మేమంతా కూడా వచ్చి ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం స్పందించి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారికి మా యొక్క విజ్ఞప్తిని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏపీఎస్బీసీఎల్ ఎండీ గారు, అదేవిధంగా ఆల్ డిపోస్ డిఎం గారు, వీళ్ళందరూ కూడా మా యొక్క సమస్యను ప్రభుత్వంతో మాట్లాడి మాకు ఒక ఉద్యోగ భద్రత కల్పించి మా యొక్క జీవితాలు రోడ్డును పడకుండా మీరు ప్రభుత్వం వారు స్పందించి మాకు సహాయం చేయాలని మేము ఇక్కడికి వచ్చినాం. దయచేసి మా యొక్క మనవిని అంగీకరించండి. ఒక విషయం చెప్తాను మీకు. కరోనా మీకు తెలుసు, ఎంత అలజడి లేగిందో మీకు తెలుసు, అందరూ చూశారు, నాయకులందరూ చూశారు. అటువంటి సమయంలో రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకొని మా యొక్క సిబ్బంది మొత్తం కూడా ప్రాణాలకు తెగించి మరి డ్యూటీలు చేసి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని కాపాడారు. ఆరోగ్యం విషయంలో ఎటువంటి ఆందోళన ఉన్నా కూడా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని రాష్ట్రం యొక్క ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మేము అప్పుడు కష్టపడి పనిచేయడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఎక్సైజ్ మినిస్టర్ గారు మా యొక్క ఆందోళనను అర్థం చేసుకొని, మా యొక్క విజ్ఞప్తిని అర్థం చేసుకొని మాకు ఏదో ఒక డిపార్ట్మెంట్ లో మాకు ఉద్యోగ భద్రత అనేది కల్పిస్తారని ఆశిస్తూ ఈ యొక్క విజ్ఞప్తిని ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.